presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కాలగమనంలో మరో కొత్త మజిలీకి చేరుకున్నాం. కొత్త ఆశయాలు నెరవేరాలనే కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. 2025లో కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కొత్త సంవత్సరం రియాలిటీ రంగానికి ఆల్రెడీ ఎంతో పాజిటివ్ బస్ ను తీసుకుని వచ్చాయి. రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరిన్ని బెంచ్ మార్క్స్ ను సెట్ చేయనుంది. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితంలో ఆనందం నింపాలని, సొంతింటి కలలను నెరవేరే వేదిక కావాలని కోరుకుంటూ సోషల్ మీడియా తరపున విషింగ్ యూ a very very happy new year. కొత్త సంవత్సరం అంటేనే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త అడుగులు వేయడానికి పర్ఫెక్ట్ టైం. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్, ఆఫర్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశల వేదిక. కొత్త సంతోషాలను స్వాగతిస్తూ 2026 కొత్త విజయాలు అందించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం వెలుగొందాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సిఐఐ మరియు ఐజీపీసీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎంటైర్ క్రెడై ఆల్ ఇండియా నుంచి అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. కొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆలోచనలు ఫుల్ఫిల్ కావాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ నెరవేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ క్రెడై హైదరాబాద్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ క్రెడై తెలంగాణ విషెస్ ఆల్ ద బిల్డర్స్ అండ్ రియల్టర్స్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎన్నో ఆశలు మోసుకొచ్చిన 2026 కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు పంచాలని కోరుకుంటూ నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నారెడ్కో తెలంగాణ తరఫున ఈ నూతన సంవత్సరం ఆనందం, ఆరోగ్యంతో పాటు శాంతిని నింపాలని, ఈ కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరి విజయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. క్రెడై హైదరాబాద్ మళ్లీ మరో కొత్త ప్రాపర్టీ షోకు సిద్ధమైపోయింది. గత క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన లభించగా తాజాగా డ్రీమ్ హోమ్ కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న ప్రజల కోసం మరో ప్రాపర్టీ షోకి రంగం సిద్ధమైంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని క్రెడై ధీమా వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ కు సంబంధించి దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. Credai property show organized on February 6th, 7th and 8th at the Hitex with the logo Permanent Ho Jao. So please do come. There are a lot of exhibitors there, lot of projects, big builders, credible builders, RERA approved projects. It is a wonderful way to start the new year 2026, acquiring a property in your name or in the name of your dear ones. Randi, chudandi, decide cheyandi, permanent house konukondi. Even if you don't want to buy a property now, please do come to the show. You can see so many projects exhibited in the project. I'm sure you'll feel so tempted when you come to the property show. Ippudu kaakapothe next time kontaru. So at least you'll formulate an idea of what you want to buy. The biggest ever Credai property show is back on February 6th, 7th, 8th at Hitex. The tagline goes like this: Permanent Ho Jao. Request all the visitors to come to Hitex and select all the RERA approved residential projects under one roof. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి టైటిల్ స్పాన్సర్ గా మై హోమ్ గ్రూప్ వ్యవహరిస్తోంది.
Hi Sujan Media viewers. Today I am with Mr. Rajesh Mehta, General Manager Sales and Marketing, My Home Constructions. Let's interact with him. Hi sir. Hello Andy. Sir, can you tell something about My Home Legacy? Sure Andy. So My Home Constructions is one of the most trusted real estate developer in Hyderabad with a legacy of over 4 decades. Till date we have completed 26 landmark residential and commercial projects spanning across 37 million square feet of space. క్రడై హైదరాబాద్ ప్రాపర్టీ షో గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? See, basically it's always a pleasure to get associated to be title sponsor for the upcoming Kradai Expo, which is scheduled on 6th, 7th and 8th of February at HITEX. క్రడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు సార్? We have currently 9 projects which are ongoing. So basically we have our projects located at Gopanpalli, Tellapur and Kokapet. At Gopanpalli, we have My Home Sayuk, My Home Akrida and My Home Avli. My Home Sayuk phase 1, which is ready to move in, and phase 2 would be getting ready soon. It's on the advanced stage of completion. So My Home Sayuk is a premium lifestyle apartment wherein we have 2, 2.5 and 3 bedroom units. So apart from My Home Sayuk, we have My Home Akrida. This project is also into premium lifestyle segment. Again, we have 2, 2.5 and 3 bedroom apartments. And apart from My Home Sayuk and Akrida, we have My Home Avli. So My Home Avli is a luxury project wherein we have 3 and 4 bedroom units. So apart from Gopanpalli, we have our project at Tellapur. We have My Home Vipina. This is also into premium lifestyle segment wherein we have 2, 2.5 and 3 bedroom units. So very soon we are launching an exciting residential project just into My Home Vipina. So apart from Gopanpalli and Tellapur, we also have projects which are going on at Kokapet. So Kokapet, we have My Home Apas, which is very close to financial district. So My Home Apas is a luxury project. It's an exclusive 3 bedroom community wherein in total we have 1338 units. So apart from Apas, we have My Home Nishida. It's an ultra luxury segment. My Home Nishida will be the first landmark residential project getting ready in the entire Neopolis. So apart from My Home Apas and Nishida, we have My Home Grava Residences. We are constructing the project on 17.5 acres and the total units 1289. We also have a signature project from us, that is My Home 99, located adjacent to Grava Residences. So apart from these 9 ongoing projects, very soon we will be launching 2 of our new projects. We warmly welcome you to our stall at Kradai Expo, and we are very happy to assist you in buying your dream home with My Home. We take this opportunity to wish all our customers, viewers a very happy and prosperous new year. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. రెట్టింపు ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం. ప్రతి ప్రాజెక్ట్ లో కొత్తదనం, ప్రతి అడుగులో కస్టమర్లకు అంతులేని ఆనందాన్ని కానుగ్గా ఇచ్చేట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. 2026 అందరికీ సుఖ సంతోషాలని అందించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది పౌలమి ఎస్టేట్స్. Wishing all the viewers of Sujan Media Real City a very happy and prosperous new year. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. పలాసోతో పాటుగా ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ కూడా కస్టమర్లకు అందించేందుకు పౌలోమి సిద్ధమవుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. And what are the diversified qualities in Infinity and Palazzo? See, Infinity is a great IT building. It's about 1.1 million square feet of IT space. And since the office leasing has been very good in the last 1.5 to 2 years, we are expecting good leasing to happen. Leasing should hopefully start in the first week of January. We are expecting OC to be in place by March or April 26. Who's taking all these spaces is typically, of late we've seen a lot of GCCs, that is the back-end operations of all the multinational companies coming in to India. And within India, they are preferring Hyderabad or Bangalore or Pune as the preferred space for office. So that way Hyderabad has been doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is around IKEA, that area is mostly leased out now. Yes. So now they all have to come down to Financial District and then followed by Kokapet. So we have substantial space in Kokapet also coming up. There are a lot of new beautiful IT buildings which are commercial buildings which are ready for occupation in this area. And we definitely expect that in the next 1 year, this entire area will also be filled up with offices. So yeah, as you said, in India, many multinational companies are expecting their future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening, Correct. as you said. So, how do you define the future of Hyderabad in coming years?
See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now path interviews చూస్తుంటే కూడా I always emphasize the three growth cities for India are going to be Hyderabad, Bangalore, and Pune. Right. Nothing can beat these three cities. We have a great talent pool in these three cities. Great environment. Language is very good for people to come in and settle in from other states. Food is of course awesome. You get all the varieties of food here. Yeah. So this is what people want. When somebody comes in from a different state, he wants that comfort. So I don't see any reason why Hyderabad would slow down in the next couple of years. So we wanted to know like about the core values does Paulo Me follow? For us, customers are focus on it. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there. And happy customers definitely gives us that satisfaction. Really. Thank you, sir. Thank you so much for being with us. Thank you very much. అవధులు లేని ఆనందంతో కొండంత ఉత్సాహంతో గడిపిన రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే 2026కి కొత్త జోష్ తో వెల్కమ్ చెప్పాం. లైఫ్ లో ఇలాగే ప్రతిరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైన విషయం స్వీట్ హోమ్. యంగ్ జనరేషన్ థాట్ కు తగ్గట్టు మోస్ట్ కన్వీనియంట్ గా ఉండే సరౌండింగ్స్ లో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ అన్వితా గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ న్యూ ఇయర్ టు all Sujan Media viewers and all our Anvita customers and people who are living in this part of the world. Happy New Year to everybody. Stay safe and drive cautiously on the roads. యూనిక్ థీమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దటంలో అన్వితాకి ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. డాలస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని అలాగే హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. Hello everybody. So today's conversation with a leader who believes real estate is not about buildings but to create a lifestyle and trust. So today we have an amazing leader, a man behind wonderful residential projects in and around Hyderabad. We have Anvita Group Chairman and Managing Director, Mr. Boppana Achutrao garu with us. Let's talk to him. Hello sir, hi. Hi. So మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? హౌస్ ద వైబ్? This new year is special to me, special to us, special to Anvita family. On 31st of December, around 3:10 p.m., we got our first occupancy in Hyderabad. Wow. For our Ivana project. We handed over Ivana A and B towers to our customers. Around 20 customers moved on the same day and a lot of people are doing interiors and by end of March, we will have 450 families who are living in our Anvita homes. We're pretty much happy. And we also got clearances from some local authorities regarding some other projects in Kollur and Muttangi. Probably we are going to get one more approval for another 20-acre project in Muttangi sometime this month. Okay. And we're going to start that also maybe after, the auspicious days in the month of either February or first week of March. So buying a residential thing is just like going into a new lifestyle. Pillalni bring from gadgets to garden. It's unique design and concept. So that's why Anvita Parkside kuda anta major attraction ga nilchindi. So she is the girl who always insists and tells me that, I have to take kids from gadgets to gardens. So that is how, our terrace gardens and podium gardens created and that concept came into Anvita. And similarly, when we designed the Parkside project, we followed the same theme and same approach. Every house should have a backyard park which is more than 2 acres. And each and every park is designed with a different theme. Every person, whoever is living there, they can access all those parks. They can play around. They can do a cultivation. And వ్యవసాయం చేసుకుంటానికి కూడా ఆపర్చునిటీ కలిగిస్తాం పిల్లలకి. So they can see vertical farming, horizontal farming, whatnot, man. They have everything to play around. Not only for kids, for all age groups, basically. Hi Anvita, how are you? Good, how are you? I'm doing good. So your father said that Anvita Parkside is your idea. You always insist to make people bring from gadgets to garden. So what do you say about that? Yeah, it's because nowadays all the kids, they need a gadget to function. Like every time, like my little cousins, every time they eat, they need to have their iPad or anything to watch. Okay. But if they grow up different, like from childhood, if they start playing outside, connecting with nature, they're just going to be more developed in the future.
వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాపర్టీస్, వెరీ గుడ్ ప్లానింగ్, ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడేటువంటి క్వాలిటీస్. ఇంకెక్కడా ఇటువంటి ఎమ్యూనిటీస్ లేవు అనిపించేటువంటి హై రైజ్ ప్రాజెక్టులకే ప్రెసెంట్ జనరేషన్ ఓటేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సరికొత్త ఆనందాలు పంచే నూతన సంవత్సర వేళ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎన్సిడి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్సిడి కస్టమర్లకు మరియు సృజన్ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎఫ్ఎన్సిసి మరియు విబి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహించినటువంటి బుల్లితెర అవార్డ్స్ ఫంక్షన్ లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కో స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేసి అవార్డు విన్నర్స్ కి అవార్డ్స్ అందించడం చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ ప్రోగ్రామ్ లో వివిధ రకాలైనటువంటి డాన్స్ ని పెర్ఫార్మ్ చేసిన చిన్నారులకి 3 టీమ్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క టీం కి 10,000 రూపాయల చొప్పున క్యాష్ గిఫ్ట్ అందించడం జరిగింది. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిలా సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిలా యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాల పైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలతో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఐడియాలజీతో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. కలల సౌధాని మీద వాలని నిరంతరం కృషి చేసి ఎన్సిడి. We are not constructing buildings. We are building a society అంటారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి శ్రీనివాసరావు సార్. సో మరి ఈ ఎరాని, ఈ వైభోగాన్ని కంటిన్యూ చేస్తూ సెకండ్ జనరేషన్ కూడా నిఖిలా నుంచి మన ముందుకు రాబోతున్నారు. We have a dynamic entrepreneur, Miss Nikhila with us. Let's talk to her. Hello Andy. Hi. How are you? I'm good. How are you? I'm doing good. So నిఖిలాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ అండ్ మై బ్రదర్ బోత్ ఆఫ్ us ఆర్ హ్యాపీ టు బి వర్కింగ్ అండర్ మై ఫాదర్. సో ఏ క్వాలిటీస్ మీ ఫాదర్ నుంచి మీరు నేర్చుకున్నారు? మేము నేర్చుకుంది ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో లైక్ చాలా సపోర్టివ్. మాకు ఎక్కువ నచ్చిన క్వాలిటీ ఏంటంటే కస్టమర్స్ ని కూడా తన సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయడం. మాతో ఎంత టైం స్పెండ్ చేస్తారో కస్టమర్స్ కూడా అంతే టైం అండ్ వాల్యూ కూడా ఇస్తారు. అలానే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు. లైక్ ఏ బిల్డర్ మనం ఎవరిని చూడం జనరల్ గా, అంటే వచ్చి కస్టమర్స్ తో మాట్లాడి లైక్ టైం స్పెండ్ చేయడం. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాక కూడా వాళ్ళు ప్రతిదాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు ఫెస్టివల్స్ కానీ ప్రతిదానికి జనరల్ ఎవరు లైక్ పిలవరు. సో దీన్ని బట్టి లైక్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే బిల్డర్ అండ్ కస్టమర్ ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అనేది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎప్పుడు ఏది బ్యాక్ స్టెప్ వేయరు. ఎప్పుడు ఒక 10 సొల్యూషన్స్ లైక్ మైండ్ లో ఆల్రెడీ పెట్టేసుకుంటారు. సో ఎప్పుడు 10 స్టెప్స్ ఫార్వర్డే ఉంటారు. కానీ ఎప్పుడు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే చూస్తారు. సో అది మా ఫాదర్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. కలల సౌధాని మీద వాలని నిరంతరం కృషి చేసి ఎన్సిడి. 2026 న్యూ ఇయర్ అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wish you all a happy new year to all Sujan Media Real City audiences. సృజన్ మీడియా ప్రేక్షకులకి అందరికీ విష్ యు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ విలువైన వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరం అందరికీ ప్రాస్పరస్ గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మా కస్టమర్స్ కి, వెల్ విషర్స్ కి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు,
శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రియాలిటీలో ఎక్కువ కాలం నిలబడ్డం అనేది ఎంతో కష్టమైన విషయం. సంవత్సరాలు మారుతున్నా కూడా అంతే స్టడీగా ఉండాలి అంటే ఎంతో ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. క్యాలెండర్ మారిన ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డ్స్ సాధించడం తేలికైన విషయమేం కాదు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు వాసవి న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. 2025లో అన్ని రకాల సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని సంస్థ విశ్వసనీయతను, కస్టమర్లలో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. 2026లోనూ ఈ జైత్ర యాత్రను కొనసాగిస్తామని భరోసా ఇస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. కొత్తగా ట్రెండును సృష్టించేలా మార్వలెస్ ప్రాజెక్టులెన్నింటినో రూపుదిద్దిన ఘనత వాసవి గ్రూప్ కే సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వాసవి సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు సిటీకే ఐకానిక్ గా నిలిచాయి. విశాలంగా, విలాసంగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. హైదరాబాద్ కు నలుదిక్కులా నలుగురు మెచ్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలేనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. ట్రెండింగ్ కు తగ్గట్టు ఏటేటా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ రియాలిటీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది వాసవి సంస్థ. 2025 సంవత్సరంలో వాసవి ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది. 2026 వారికి ముఖ్యమైన సంవత్సరంగా నిలవబోతోంది. దాదాపు 3,000కు పైగా ఫ్లాట్స్ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయబోతోంది. నగరంలో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తున్న రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పటికీ స్పెషల్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్ లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్పేట్ లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. రెండు 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రెడై ఆంధ్రప్రదేశ్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై ఏపీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ క్రెడై విజయవాడ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ క్రెడై చాప్టర్ తరపున సుజన్ మీడియా ప్రేక్షకులకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పుర ప్రజలందరికీను, కొనుగోలుదారులకు కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. క్రెడై విజయవాడ చాప్టర్ తరపు నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మార్కెటింగ్ మిత్రులందరికీ, కస్టమర్ దేవులకి, బంధువులు మరియు శ్రేయోభిలాషులందరికీ పోషణ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం విషెస్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు ప్రేక్షకులు క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి రకరకాల ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి ప్రయత్నించేటువంటి అమ్మకందారులకు మధ్య వేదికగా నిలుస్తూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది క్రెడై విజయవాడ. ప్రాపర్టీ షోల ద్వారా ఇండస్ట్రీకి కస్టమర్లను అనుసంధానం చేసేలా సరైన వేదిక ఏర్పాటు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో బెజవాడ ప్రగతి మరింత పరుగు తీయనుంది. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. ఈ ఈవెంట్ జనవరి 9, 10, 11 విజయవాడ ప్రాపర్టీ షోలో ప్రాపర్టీని బుక్ చేసుకున్న కస్టమర్లకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫ్రీ. ఇది ఈసారి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యూచర్ గా నిలవనుంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామరెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? వెరీ గుడ్. తెలుగు వారి అందరికీ చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి ముందుగా 9th, 10th, 11th విజయవాడలో ప్రాపర్టీ షో అనేది నిర్వహించబోతున్నారు. దాని గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటారా? యా, సో విజయవాడ ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ షో చేస్తుంటారు. నేను లాస్ట్ 2 ప్రాపర్టీ షోస్ కూడా ఇనాగ్రేషన్ కి వెళ్ళడం జరిగింది. దే ఆర్గనైజ్ వెరీ వెల్. సో ఇప్పుడు కొత్త ఉత్తేజంతోని వాళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ దిస్ ప్రాపర్టీ షో ఆల్సో విల్ హెల్ప్ ది హోమ్ బయర్స్. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో ఈ ప్రాపర్టీ షో ద్వారా దే కెన్ రైట్ అవే కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాపర్టీస్ అండ్ దే కెన్ చూస్ దేర్ ప్రాపర్టీస్. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ క్రెడై విజయవాడ. గ్రాండ్ సక్సెస్ కావాలి ఈ ప్రాపర్టీ షోని. ఐఎమ్ విషింగ్ దెమ్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా పోసం ఇన్ఫ్రా వ్యవహరిస్తోంది. విజయవాడ నలుమూలల వివిధ ప్రాజెక్టులతో పోసం ఇన్ఫ్రా ఆంధ్రాలో లీడింగ్ రియాలిటీ సంస్థలలో ఒకటిగా ఎదుగుతోంది. తన యూనిక్ ఐడియాస్, న్యూ ఏజ్ స్ట్రాటజీస్ తో పోసం ఇన్ఫ్రా సక్సెస్ వెనుక చైర్మన్ కిరణ్ కుమార్ గారి కృషి ఎంతగానో ఉంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యంపై పోసం ఇన్ఫ్రా చైర్మన్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో వ్యూవర్స్, ఈ రోజు మనం పోసం ఇన్ఫ్రాకి ఎండి అయిన కిరణ్ కుమార్ గారితో ఉన్నాము. సో క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో గురించి డీటెయిల్స్ కనుక్కుందాం ఆయన అడిగి. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్. మెయిన్ స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోలో, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? అవునండి, మేము టైటిల్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? మాది అపార్ట్మెంట్ ఒకటి ఉందండి, మా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి, అది ఒకటి షో చేస్తున్నాం. అలాగే హనుమాన్ జంక్షన్ లో కొత్త ఒక 18 acres వెంచర్ లాంచ్ అవుతుందండి. టైటిల్ వచ్చేటప్పుడు వీరాంజనేయ టౌన్షిప్ అని పెట్టామండి. హనుమాన్ జంక్షన్ కాబట్టి అది అంతకుముందు ఊర్లో టెంపుల్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త బైపాస్ వేసిన తర్వాత దానికోసం ఒక 18 feet ఏకశిలా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి రెడీ చేశామండి. అది మా పోషం ఇన్ఫ్రా కంపెనీ తరపు నుంచి అది మేము అక్కడ పెద్ద గుడి ఒకటి ప్లాన్ చేస్తున్నాం, కడుతున్నామండి. అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, మంచి బ్యూటిఫుల్ పార్క్స్, అవెన్యూ, ప్లాంటేషన్ అన్ని మొత్తం కలిపి చేస్తున్నామండి. అలాగే మా పోషం ఇన్ఫ్రా నుంచి ఉయ్యూరులో ఇంకొక ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నామండి. అదొక 8 acres ప్రాజెక్ట్ రైట్ నౌ. 25 acres ఎక్స్టెన్షన్ అవుతుందండి. అది దాని టైటిల్ వచ్చేటప్పుడు సూర్య గార్డెన్ అని చెప్పేసి పెట్టామండి టైటిల్. అలాగనే మా పోషం ఇన్ఫ్రా నుంచి ఇడుపుగల్లో ఇంకొక 5 acres కూడా లాంచ్ అవుతుందండి. శ్రీ సహస్ర గార్డెన్ అని చెప్పేసి చేస్తున్నామండి. అది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసిందండి, చాలా సంతోషం. అది మా స్టాలే ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా మాకు చాలా ఆనందంతో వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నామండి ఆ ప్రాపర్టీ షోకి. చాలా వరకు మా కస్టమర్స్ మా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ కి మంచి ఆఫర్స్ తో చేస్తామండి. న్యూ ఇయర్ స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి వ్యూవర్స్ అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బై బై.